హనుమంతుడు 5 తలలతో ఎందుకు దర్శనమిస్తాడు? సకల కష్టాలను చిటికలో రూపుమాపేవాడు అంజనీపుత్రుడు. కొలిచిన వారికి సకల అదృష్టాలను అందించేవాడు హనుమంతుడు. అయితే హనుమంతుణ్ణి పంచముఖ రూపంలో ఆరాధిస్తారు. శ్రీరాముని రక్షించడం కోసం హనుమంతుడు పంచముఖునిగా మారాడని రామాయణంలో ఉంది. మరి హనుమంతుడు పంచముఖుని రూపంలో దర్శనం ఇవ్వడం వెనుక కారణం ఏమిటి అన్న విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మైరావణుడు వృత్తాంతం ప్రకారం రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం తెలిసిందే. సీతను లంక నుంచి విడిపించేందుకు రామరావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడిని సాధారణ మానవుడిగా భావించి పోరులోకి దిగి రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సేన తగ్గిపోవడంతో ఆశ్చర్యపోతాడు. అతని కుమారుడు ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేల కొరగడంతో భయపడతాడు. దీంతో పాతాళ లోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుడి సాయం కోరుతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ఆపద పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాడు. అయినా వాటిని ఛేదించుకుని అందరి కళ్ళు గప్పి రామలక్ష్మణులను పాతాళ లోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు. దీంతో రామలక్ష్మణుల కోసం ఆంజనేయుడు కూడా పాతాళ లోకానికి చేరుకుంటాడు. మైరావణుని రాజ్యానికి రక్షకునిగా ఉన్న మకరధ్వజుడు అనే వింత జీవిని చూస్తాడు. ఆ మకరధ్వజుడు తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని గ్రహించిన ఓ జలకన్యకు జన్మించిన కుమారుడేనని మారుతి అని తెలుసుకుంటాడు. అయినా విధి ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర పోరు హనుమంతుందే పైచేయి అవుతుంది. మైరావణు రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధం చేస్తాడు. కానీ మైరావణిపురంలో 5 దిక్కుల్లో వెలుగుతున్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితేనే కానీ అతడిని సంహరించలేనని తెలుసుకుంటాడు. దానికోసం తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వముఖం ఇలా 5 దిక్కుల 5 ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా ఆర్పేస్తాడు. పంచముఖాలతో పాటు ఏర్పడిన 10 చేతుల్లో ఖడ్గం, శూలం, గద లాంటి ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు. అప్పటి నుంచే ఆంజనేయుడు పంచముఖాంజనేయుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి.